హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. అండ్ సారీ ఫర్ ద వాయిస్ అండి, కొంచెం నాకు కోల్డ్ అండ్ కఫ్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి వాయిస్ అస్సలు బాగాలేదు. బట్ ఏంటంటే వ్లాగ్ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఎడిట్ చేస్తున్నాను అనమాట కూర్చొని. వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి ముందుదండి. సంక్రాంతి ఒక 1 వీక్ ముందు అనుకుంటాను, హాలిడేస్కి ముందు రోహి వాళ్ళ స్కూల్లోని సంక్రాంతి ఫెస్టివల్ చేస్తానని చెప్పేసి అన్నారనమాట. సంక్రాంతి ఫెస్టివల్ థీమ్లోని వాళ్ళు ఏంటంటే స్నాక్స్ ఫుడ్ అవన్నీ కూడా పెడుతున్నారనమాట. సో సరదాగా వెళ్ళాము మేము కూడాను. అండ్ వాళ్ళు వచ్చేసి చెప్పారనమాట, డ్రెస్ థీమ్ కూడా చెప్పారు పిల్లలతో అయితే. ఇలాగ అమ్మాయిలకి అయితే ఇలాగ లెహంగా కానీ సారీ కానీ వేస్తామని చెప్పారు, లేదంటే అబ్బాయికి అయితే నార్మల్గా పంచులు కానీ ఇలా వేస్తామని చెప్పారు. సో విలేజ్ థీమ్లో రెడీ చేస్తామని చెప్పేసి అన్నారు. అండ్ ఫుడ్ స్టాల్స్ అవన్నీ అయితే ముందే బుక్ చేసుకోవాలని చెప్పారండి. అంటే నార్మల్గా స్టాల్స్ అయితే మరి మరీ కాదు తెలీదు, నలిసి నార్మల్గా బుక్ చేసుకున్నట్టున్నారు. ఏదైతే వాళ్ళు కూడా దాన్ని బట్టి వాళ్ళు మిగతావన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ముందు చెప్పారు. ఇలాగ ఎవరైనా ఒకవేళ ఫుడ్ స్టాల్స్ పెట్టాలనుకుంటే ముందే మాకు చెప్పండి, దాన్ని బట్టి మేము మీకు మిగతా ఎక్విప్మెంట్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి అన్నారు. అండ్ మేమైతే నార్మల్గానే అయితే జస్ట్ నార్మల్ సరదాకి ఎప్పుడో చేసినట్టు ఈవెంట్ చేస్తున్నారు అనుకున్నాను అండి. ఇంత బాగా ఇంత గ్రాండ్గా చేస్తానైతే నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తామండి, ఎంత బాగా చేశారు. నేను కూడా రోహికి ఏంటంటే ఇంకా సరే సరదాగా ఇంకా వెళ్తున్నాం కానీ చెప్పేసి తనకి అప్పటికప్పుడే కాలేజ్లో బుక్ చేసి మరి సారీ అది కూడా నా ముందు తనకి చూసుకొని సెట్ చేసి నేను దాన్ని బట్టి తీసుకొచ్చాను అనమాట. నాకైతే రోహి అయితే సారీలో చాలా బాగా నచ్చింది అనమాట. తన అటైర్ కానీ జ్యువెలరీ అంతా బాగా సెట్ అయింది అనిపించింది. వచ్చినాకనే స్టార్టింగ్లో మొత్తం వెల్కమ్ బోర్డ్ పెట్టి స్టార్టింగ్లో ఫొటోస్ అవి బాగా వచ్చాయన్నమాట. అది చూడండి అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయి అసలు. అంటే లిటరల్లీ విలేజ్ థీమ్ అంటే ఎలా ఉంటుంది, బొబ్బట్టు కానీ అంటే లేకపోతే పానీపూరి, రసమలై, రసగుల్లా ఇవి ఏవైనా సరే మొత్తం ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అనమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయి. పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారనమాట అవన్నీ కూడాను. వాళ్ళకి పాప అయితే నైట్ అలాగే టైం సరిపోయిందంట, అంత మిడ్ నైట్ 1-2 వరకు కూడా అయిపోయిందంట. పేరెంట్స్ కూడా అడిగి చెప్పారనమాట. అండ్ కేక్ దగ్గర నుంచి హాట్ స్వీట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆఖరికి మంచూరియా నూడిల్స్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టారు. మొత్తం అన్నీ కూడా అయితే చూసి షాక్ అయ్యానంటే, నార్మల్గా ఫుడ్ స్టాల్స్ అంటే ఇప్పుడు మనం బయట ఫుడ్ స్టాల్స్ చూస్తాం కానీ స్కూల్లో దట్టు చిన్నపిల్లల స్కూల్ కూడా ఇంత బాగా చేశారు. అది కూడా పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా వాళ్ళు చాలా పేషెన్స్తోని ఇంతలాగా చేశారు అంటే నిజంగా చాలా బాగా చేశారనమాట. నాకైతే అస్సలు నమ్మలేకపోయాను, చాలా హ్యాపీ అనిపించింది చూసారు ఒకేసారి. అండ్ అక్కడ ఫ్యాకల్టీ కూడా టీచర్స్ అయితే నిజంగా షాక్ అయ్యారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా చేశారంట, బట్ ఏంటంటే అంత హెవీగా క్రౌడ్ రాలేదని చెప్పి అన్నారు. ఈసారి అయితే క్రౌడ్ చూసరికి పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అంతా కూడా వాళ్ళు షాక్ అయ్యారనమాట. ఏంటి ఇంతమంది వచ్చారు అని చెప్పి వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అండ్ స్టాల్స్ అన్నీ కూడా అదేంటి అక్కడ మనకి ప్రైస్ కూడా రాశారండి. అంటే ఒక కేక్ అని 5 అయినా కేక్ కప్ కేక్ అంటే 5 రూపీస్, బొబ్బట్ అయితే 10 రూపీస్ అలాగే రాశారనమాట. ఒక పక్క ఏంటంటే ఒక సైడ్లోనే ఒక టీచర్ మేడం ఉన్నారు. ఆ మేడం వచ్చేసి మేడం దగ్గరికి మనం ఒక 100 రూపీస్ పట్టుకెళ్తే దానికి తగ్గట్టు నార్మల్గా చిన్నపిల్లల కరెన్సీని వచ్చేస్తారనమాట. దాన్ని బట్టి మనం ఇక్కడికి వచ్చి ఒక్కొక్క దగ్గరికి చూసి ఏది కావాలంటే ఫుడ్ ఐటమ్ చూసి కొనుక్కొని వెళ్తుండాలన్నమాట. సో అది కాన్సెప్ట్ కూడా బాగా చేశారులేండి. ఎందుకంటే ఒకేసారి మనీ అంటే ఇప్పుడు అంత దగ్గర ఉండకపోవచ్చు, అందులోని చిన్నపిల్లలు కాబట్టి 5 రూపీస్ 10 రూపీస్కి రీజనబుల్గా చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ ఇక్కడ డెకార్ చూడండి, అసలు డెకార్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అక్కడ అమ్మవారి దేవుళ్ళ బొమ్మలు అది పెట్టి నిజంగా డెకరేషన్ అయితే ఆ టీచర్స్ చేశారంట. మొత్తం డెకరేషన్ అంతా ఫ్యాకల్టీ చేశారంట. మొత్తం ఆ భోగి బండి టైప్ కానీ ఇంకోటి సంక్రాంతి ఎద్దుల బండ్ల టైప్ కానీ, లేకపోతే పక్కనైతే ఇంకా తులసి కోటలా పెట్టి అండ్ చిన్న హట్లా పెట్టి హట్లో కూర్చున్నట్టు అలాగా. అండ్ పక్కన వచ్చేసి ఇంకా గ్రాస్ దగ్గర అమ్మాయిలు కొంతమంది కూర్చున్నట్టు వెనకాల హరిదాసు ఒక చిన్న టెంపుల్ లాగా. అండ్ ఒక పెట్టి వెల్లో నుంచి వాటర్ తోడుతున్నట్టు వెనకాతల రాముల వారిది అంతా కూడా చాలా బాగుందండి. అసలు నిజంగా అయితే అసలు అందరూ పిల్లలందరితో వచ్చి చాలా సార్లు ఫోటోషూట్ చేసుకున్నారనమాట. నేను ఇంకా ఆగుతానే చెప్పండి, ఇంకా రోహిని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అలాగ ఫొటోస్ తీస్తూనే ఉన్నాను. అయితే నాకైతే ఇంకెలా అంటే ఇంకా రోహికి ఇంకా ఎంత ఫోటో తీసినా సరే ఎంత వీడియోస్ తీసినా ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. స్టార్టింగ్ మేమైతే ముందు ఇక్కడికే వచ్చాము, ఫుడ్ దగ్గర కూడా వెళ్ళలేదు రోహి నేనైతే. మొత్తం అంతా చాలా బాగా చేశారనమాట. చేసినందుకు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని అంతా అసలు అక్కడికే కదలబోద్దు తెలియదు నాకైతే. ఇక్కడైతే చాలాసేపు ఉండిపోయాము. ఆ మొత్తం ఫొటోస్ వీడియోస్ ఇంక సర్లే ఇంకా అప్పటికే ఏంటంటే లంచ్ టైం అవుతుంది అనమాట. సో ఇంక లేట్ అయిపోతుందని చెప్పేసి మొత్తం ఒక్కొక్కసారి అన్ని ఫుడ్ స్టాల్స్ వైపు అన్నీ వెళ్ళి ఒకసారి చూసుకొని రోహి కొన్ని కావాలంటే అవన్నీ కొనుక్కొని తర్వాత ఇంకా పైన కూడా ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్లోని.
ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా గేమ్స్ అనమాట. నార్మల్‌గా మనకి విలేజ్‌లో అలాగ ఉంటే కళ్ళ గంతలు గానీ, లేకపోతే అదేంటి ఏడు పెంకులాట ఇవన్నీ కూడా ఉన్నాయి. అష్టాచెమ్మా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట పైన. అండ్ రూహి కూడా తనకి కొత్త కదా! సో, ఏంటంటే ఇగోని హట్ టైప్ ఇగో తులసి కోటలా పెట్టేలాగా తులసి అమ్మవారిది పెట్టి రూహికి ఏంటంటే అగో ముగ్గు పెట్టేలా చేశారన్నమాట. చాలా బాగా చేశారు. నేనైతే ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రూహి కూడా పాపం చాలా బాగా ఎంజాయ్ చేసిందన్నమాట రోజంతాను. అలా చిన్నపిల్లలకి ఏంటంటే మనం ప్రతిసారి ఊర్లు వెళ్ళినా సరే మనకి ఇన్నుండవు. ప విలేజ్ టైప్ అటు సైడ్ వెళ్తేనే గానీ, కాకపోతే వీళ్ళు విలేజ్ థీమ్‌లా అని చెప్పారు గానీ, నేను ఇంకా ఎలా చేస్తారో అనుకున్నాను గానీ, నార్మల్‌గా ఇంత బాగా ఇంత గ్రాండ్‌గా చేస్తారనుకోలేదు. అంత డెకరేషన్ అయితే మాత్రం నిజంగా టీచర్స్‌కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసల ఆ ఫ్యాకల్టీ ఓపిక గాని, వాళ్ళ క్రియేటివిటీకి, వాళ్ళ ఆర్ట్‌కి చాలా మెచ్చుకోవాలి నిజంగాన. అండ్ రూహికైతే ఇక నేను వెళ్ళి చెప్పి అందు నుంచి ఇలా తీయాలమ్మా అని చెప్తే తను తీస్తుందనమాట. సో, ఇంక రూహిని ఒక్కొక్క దగ్గర పెట్టి ఫొటోస్, వీడియోస్ అన్నీ చక్కగా తీసుకున్నాను నేనైతే. నాకైతే నిజంగా 2 కళ్ళు చాలలేదు రూహిని ఆ డ్రెస్‌లోని అండ్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చూసి. అండ్ పేరెంట్స్ అందరూ కూడా అనమాట పిల్లలకి లెహంగాలు 1 మినిట్ సారీస్ వేసి ఎంత బాగా తయారు చేస్తారో అబ్బాయిలకి కూడా పట్టు పంచలు పెట్టి ఇదేంటి మీసాలు అన్నీ వేసి గొడ్డలు తయారు చేసి ఇవన్నీ ఎంత బాగా చేశారో అండి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎంత బాగా రెడీ చేసి తీసుకొచ్చారో. అంటే అన్నిటికీ మొత్తం ఐ ఫీస్ట్‌లా ఉందనమాట. కన్నుల పండగలా ఉంది అన్నీ చూడడానికి. అండ్ రోహికైతే ఇక్కడ నేను కూర్చొని ముగ్గు వేయమని చెప్తానమాట. సో, అలాగా బాగుంది కదరా చూడడానికి ఫొటోస్ తీసుకోవడానికి బాగుందని. అండ్ ఈ తర్వాత ఏమైందంటే సంక్రాంతి ఇది తర్వాత కరెక్ట్‌గా ఫెస్టివల్ వస్తుందనగా నేను, రోహి ఫుల్‌గా సిక్ అయిపోయామనమాట. ఆల్మోస్ట్ ఒక 1, 2 వీక్స్ సిక్ అయిపోయాము. ఫస్ట్ రోహి సిక్ అయిపోయిన తర్వాత వెంటనే నేను సిక్ అయిపోయాను. సో, ఇంకా వ్లాగ్స్ తీశాను గానీ అన్నీ ముందంత తీశాను గానీ అవేవి ఎడిట్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదనమాట. హెల్త్ ఇద్దరిది అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ కోల్డ్ వచ్చేసింది. చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే వ్లాగ్స్ అస్సలు పెట్టలేకపోయాననమాట నేను. కానీ ఇక్కడైతే చిన్న పిల్లలు కూడా ఆఖరికి చాలా బాగా పెట్టారనమాట. మొత్తం అన్ని వాళ్ళే చూసుకున్నారు. పేరెంట్స్ ఒక పక్క అయితే పిల్లలు కూడా ఒక పక్కలా కూర్చొని వాళ్ళది చూసుకున్నారనమాట. చూసారా గజ్జికాయలు రవ్వలాడు, గజ్జికాయ మొత్తం మూరి మిక్చర్ కానీ ఏది వదలదండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్‌గా అయితే నేనేమంటున్నా అంటే సర్లే స్కానర్‌తో పెట్టేయచ్చులే అని చెప్పి నేను మనీ తీసుకెళ్ళలేదనమాట. నార్మల్‌గా వెళ్ళిపోయాను రోహిత్ అని. అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ స్కానర్ అవ్వదు ఇలాగ నార్మల్ క్యాష్ ఇవ్వాలని అంటే అప్పటికప్పుడు వాళ్ళ మేడం ఇలాగ చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. సో, ఇంకా వాళ్ళ మేడంకి నేను వెంటనే అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటికప్పుడు మళ్ళీ తీసుకున్నాను. రూహి అయితే ఇంక చూడగానే ఇంక సరదా కొద్దీ మొత్తం అన్నీ కొనేసుకుంటా అని చెప్పి గోల పెట్టింది. పానీపూరి, మోరీ మిక్చర్ ఏది వదలలేదనమాట. అన్నీ కొనుక్కు కూడా నాకే ఇచ్చిందంటే తనదేం తినలేదు. 1, 2 తిన్నదంతే మిగతావన్నీ నాకే అనమాట. పిల్లలకి ఏంటంటే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది కదండీ! ఆ ఎక్సైట్‌మెంట్‌తోని అది ఇది మొత్తం అని తిరిగేస్తూనే ఉంటారు. అండ్ ఇంకా కింద మొత్తం ఫుడ్ స్టాల్స్ మొత్తం అంతా చూసేసాక ఇంకా రోహి నేను కలిపి పైకి వెళ్ళి ఇంకా మొత్తం గేమ్స్ చూడడానికి వెళ్ళామన్నమాట. ఆల్రెడీ అప్పటికే పిల్లలు ఆడుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు అదే ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు వాళ్ళందరూ ఆడుతున్నారు. అండ్ రోహి కూడా గేమ్స్ ఏవో తెలియదు కాబట్టి సరదాగా వాళ్ళతో ఆడుతూ కూర్చుంది స్టార్టింగ్ అంతా. ఇక నేను పక్క నుంచి అలా జస్ట్ చూస్తాను అనమాట. తను ఎంత ఎంజాయ్ చేయడం అంతా కూడాను. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద పిల్లలు వీళ్ళందరూ కొంచెం ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ క్లాస్ వాళ్ళనమాట. వాళ్ళందరూ వచ్చేసి రోహి దగ్గరికి వచ్చేసి గిర్ర తిప్పేస్తున్నారు ఆడుకుంటూ. అండ్ ఇక్కడ ఇదిగోండి చూడండి ఇదైతే అష్టాచమ్మా అనమాట. ఒక్కొక్క రూమ్‌లోని ఒక్కొక్క గేమ్ పెట్టారు. సో, ఇది గోలీ ఆట సంథింగ్ ఏవో నాకు కూడా కొన్ని గేమ్స్ తెలియలేండి. ఇక్కడ చూసాకే నేను చూస్తున్నాను కొన్ని. అండ్ సరదాగా అయిందండి. ఆ రోజంతా సరదాగా అయింది. చాలా బాగా చేశారు కూడా గేమ్స్ అన్నీ కూడాను. అండ్ స్టాఫ్ కానీ మొత్తం ఫ్యాకల్టీ వాళ్ళ క్రియేటివ్‌నెస్ అంటే పిల్లలకి పేరెంట్స్ పేజెస్‌తో తయారు చేయడం అవ్వచ్చు, ఫుడ్ స్టాల్స్ పెట్టడం అవ్వచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తీసుకొస్తూ ఉండాలండి. వాళ్ళకి పిల్లలకి కూడా అన్నీ తెలుస్తూ ఉండాలి. అంటే ఈవెంట్ ఎలా చేస్తారు ఏంటి ఇలాగ ఆడుకోవడం ఈ గేమ్స్ అని వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి కూడా కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటది. అండ్ ఈ గేమ్ అష్టాచమ్మా గేమ్ అనుకుంటాను. అది వాళ్ళ మేడం మమ్మల్ని ఆడమంటే ఆడుతుందనమాట రోహిణిని కలిపి.
ఈ గేమ్ ఏదో పెట్టారండి, నాకు తెలీదు. ఎవరికైనా ఈ గేమ్ పేరు తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ ఇంక ఫైనల్గా లాస్ట్లో ఇంకా అక్కడ జున్ను ఉంటే సరదాగా జున్ను అండ్ కొంచెం ఫుడ్ ఐటమ్స్ పట్టుకొని ఇంకా ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే ఇంకా అప్పటికే 1 అయిపోయింది అనమాట. సో రోహికి ఇంకా లంచ్ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ అదన్నీ సంక్రాంతి బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఓకే బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.